రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ శివకిరణ్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకిరణ్ గారు నమస్తే అండి. శివకిరణ్ గారు, యా, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ సైన్యం విరుచుకుపడింది ఓన్లీ ఉగ్రవాద స్థావరాలపై. పహల్గాం దాడి తర్వాత భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీరేమంటారు? ఈ ఆపరేషన్ సింధూర్ గురించి. జై హింద్ అండి, వినపడుతుందండి ఇప్పుడు మీకు? ఆపరేషన్ సింధూర్ అని నిన్న రాత్రి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోని నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ ఆర్మీ కలిసి ఆపరేషన్ చేయడం జరిగింది. మీరు చెప్తున్నారు ప్రతీకార దాడిలాగా, కానీ ఇది యాక్షన్ అన్నమాట యాక్చువల్ గా. ఎందుకంటే 22 ఏప్రిల్ జరిగిన దానికి దేశమంతా భారత ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుందని చూస్తున్నారు. అయితే ఈ యాక్షన్ తోని ఒక గట్టి జవాబు ఇవ్వడం జరిగింది. దీంట్లో చాలా డిఫరెంట్ గా ఉన్న విషయాలు ఏమైందంటే, ఫస్ట్ టైం 71 తర్వాత 7 స్థావరాలు పాకిస్తాన్ భూభాగాలు ఉన్న ప్లేస్ మనం పోవడం జరిగింది, 2 POK ఆక్యుపైడ్ ఏరియాస్ లో, అండ్ ప్లస్ ఒక లిమిటెడ్ ఆపరేషన్ లాగా చేయడం జరిగింది. అయితే కానీ మీతో ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ మన టెర్రరిస్ట్ గ్రూప్స్ కంటే మాట్లాడే కంటే మన దేశ సామర్థ్యం గురించి, మన యాక్షన్ గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్టివ్ వేరేది, మన ఆబ్జెక్టివ్ వేరే. మనము ఒక అమాయకులు 26 మంది ప్రాణాలు కోల్పోయినారు, దానికి ఒక జవాబు ఇవ్వడం గురించి మాట్లాడుకుందాం ఇవాళ. అండ్ భారత సైన్యాధికారి ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో, జనరల్ ఉపేంద్ర ద్వివేది, మన ప్రధాన మంత్రి, మన హోమ్ మినిస్టర్, మన డిఫెన్స్ మినిస్టర్, ఇవి మాట్లాడుకుందాం. మన ఎయిర్ ఫోర్స్ స్ట్రెంగ్త్, సామర్థ్యము, రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ వెళ్ళేసి దాని ముందు ఆర్టిలరీ గన్స్ ఫైర్ అయిన తర్వాత ఈ టార్గెట్ మనము చేయగలిగినాం. దాంతో చాలా డ్యామేజ్ అయింది. ఇంకో మంచి విషయం అంటే, దాంట్లో మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ వాళ్ళే డిస్టర్బ్ చేసినాము. సివిలియన్ క్యాజువాలిటీస్ ఏమీ కాలేదు. పాకిస్తాన్ ఏం చేస్తుంది అన్నది దాని గురించి మాట్లాడే అవసరం లేదు. వాళ్ళు ఏమనుకున్నా వాళ్ళు యాక్ట్ చేయలేరు. అండ్ ఒక వీక్ పొజిషన్ ఉన్నారు కాబట్టి మన స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే బాగుంటుందేమో. బట్ ప్రతి పౌరుడికి వల్ల ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, భారత ప్రభుత్వం కలిసి చేసిన ఈ ఒక అప్రోచ్ గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే దేశ సమగ్రతకు ఎప్పుడైతే ఆటంకం ఉంటుందో, ఒక థ్రెట్ ఉంటుందో, ఈ విధంగా రెస్పాండ్ చేయగలిగితే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ మన దేశ లీడర్షిప్ మీద, సైన్యం మీద మనకు నమ్మకం కుదురుతుందండి.